వెల్కమ్ టు మౌనిక స్టడీ హబ్ ఛానల్ అండి. ఈ రోజుటి జాబ్ నోటిఫికేషన్ ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఈనాడు పేపర్లో మనకు ఈ రోజైతే ఫిబ్రవరి 10, 16 మధ్య టెట్ ఫలితాలు అని ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఎగ్జామ్ అనేది జనవరిలో ఉంటుంది కదండి. ఫిబ్రవరి 10, 16 మధ్యలో మనకైతే టెట్ రిజల్ట్ కూడా ఇస్తామని వీళ్ళైతే ఫస్టే చెప్తున్నారు. చూడండి, వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఫిబ్రవరి 10, 16 తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. సమాచార పత్రాన్ని శుక్రవారం వెబ్సైట్లో ఉంచింది. శనివారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒక పేపర్కి 750, 2 పేపర్లు రాస్తే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 60% మార్కులు 60% వస్తే ఈడబ్ల్యూఎస్ వారికి అయితే సరిపోతుందని వీళ్ళు చెప్పారు. ఈసారి కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఉండేవి. ఈసారి మాత్రం ఈడబ్ల్యూఎస్ విభాగంలోను జనరల్ కేటగిరీ మాదిరిగానే 60% ఆ పైన వస్తేనే ఉత్తీర్ణులవుతారని, అంటే 150కి 90 మార్కులు రావాల్సి ఉంటుందని ఇటీవల జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ టెట్లో సైతం ఇదే విధంగా మార్పును చేశారు. చూడండి ఫ్రెండ్స్, మనకు జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మనకు జనవరిలో ఎగ్జామ్ ఉంటే తర్వాత మనకు ఫిబ్రవరిలోనే టెట్ రిజల్ట్ ఇస్తామని అయితే వీళ్ళు స్పెషల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్కి ఒక పేపర్కి 750 రూపీస్, 2 పేపర్లు రాస్తే 1000 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఫీజు అయితే వీళ్ళు చెప్పారు. ఈసారి కొత్తగా 60% ఈడబ్ల్యూఎస్ కోటాను అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంతకుముందు మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఈ కేటగిరీలు మాత్రమే ఉండేవి. ఈసారి ఈడబ్ల్యూఎస్ వెనుకబడిన కులాలు వాళ్ళు ఉంటారు కదా, దానికి ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళకి కూడా 60% మార్కులు దాటితే క్వాలిఫై అయినట్లే అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంతకుముందు ఏపీలో కూడా ఎగ్జామ్ జరిగిందండి. అక్కడ కూడా ఏపీలో ఈ విధంగానే మార్పు చేశారు. దాని ప్రకారం వీళ్ళు కూడా చేయడం అయితే జరిగింది. చూడండి, డేట్ వచ్చేసి 15/11/2025. ఈ రోజు మనకి ఈనాడు పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఎఫ్ఎస్ఎల్లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇది కూడా మనకు ఈనాడులో పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్లకు సంబంధించి 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మండలి చైర్మన్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించాలని తెలపడం అయితే జరిగింది. చూడండి, 15th రోజు ఈ పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు టీజీఎఫ్ఎస్ఎల్ లో ఉద్యోగ నియామకాలను ఒక నోటిఫికేషన్. ఇది పోలీస్ నియామక మండలి అయిన టీజీ చూడండి, వీళ్ళే ఈ ప్రక్రియను అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ వచ్చేసి 27 నుంచి వీళ్ళైతే తీసుకుంటున్నట్టు చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ చేయాలంటే 27th రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో www.tgprb.in వెబ్సైట్లో మనం అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అని వీళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 3rd పేజ్లో చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూడండి, మనకు కేవీఎస్, ఎన్వీఎస్లో ఖాళీలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో మనకు ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. చూడండి, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్, నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ లో ఖాళీగా ఉన్న కింది పోస్టులకు భర్తీకి సిబిఎస్ఈ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడండి ఫ్రెండ్స్, కేవీఎస్ మరియు ఎన్వీఎస్ లో ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. దీని యొక్క నోటిఫికేషన్ వచ్చిందంట. చాలా ఖాళీలు ఉన్నాయండి. ఈసారి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మంచిగా చదివితే జాబ్లో మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఖాళీలు వచ్చేసి 14,967.
ఇందులో నాన్ టీచింగ్, టీచింగ్ అన్ని పోస్టులు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. పోస్టులు చూడండి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్, లైబ్రేరియన్, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు అన్ని రకాల పోస్టులు చాలా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో, చాలా మంది చూసుకొని నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకుంటారని నేను మన మౌనిక స్టడీ హబ్ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ వచ్చేసి ఇక్కడ www.cbse.gov.inలో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 4 అండి. చూసారా? ఈ విధంగా కేవీఎస్, ఎన్వీఎస్‌లో కూడా బాగా చాలా పోస్టులు అయితే రావడం జరిగింది. సో, అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే నమస్తే తెలంగాణ నుంచి మనం CSIRలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 17 పోస్టులు టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అని పిలుస్తారు. దరఖాస్తు మనకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. చివరి తేదీ November 25. వెబ్‌సైట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అయితే 25 వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి. మొత్తం ఖాళీలు మనకైతే 17 ఉన్నాయి. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఇంకొకటి నోటిఫికేషన్ చూసినట్లయితే సిఎస్ఐఆర్ ఇది సాక్షి నుండి అయితే రావడం అయితే జరిగింది మనకు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ దీని నుంచి అయితే వాకిన్ ఇంటర్వ్యూ అని అయితే మనకు పేపర్ స్టేట్మెంట్ లో నోటిఫికేషన్ నెంబర్ తో సహా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి సిఎస్ఐఆర్ IICT Hyderabad is conducting walk-in interviews on 27th November 2025 for the positions of project staff having qualification of MSc in chemistry, MTech in chemical engineering, BTech in chemical engineering, M.Pharm, BSc etc. చూడండి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు 27th November రోజున మా పైన ఇచ్చిన అడ్రస్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కావలసిన వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అటెండ్ కాగలరు. చూడండి ఇది 15th రోజు మనకైతే సాక్షి నుండి ఈ పేపర్ స్టేట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇలా నోటిఫికేషన్స్ ఇంకా ఎన్ని ఉన్నా కానీ మీకు అప్డేట్ చేయడానికి మేము ఎప్పుడు ఉంటాము. మా కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఉత్సాహంగా ఉండి మరిన్ని వీడియో చేయడానికి మాకు చాలా యూజ్ అయితే అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో 60 పోస్టులకు నోటిఫికేషన్ అని ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకు ముందు చెప్పాం కదా. ఇక్కడ చూడండి మనకు సాక్షిలో ఇది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది TSLRB అని శుక్రవారం నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే విడుదల చేశారని వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణలో NHBలో భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో కింది పోస్టులకు భర్తీకి ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తం మన ఖాళీలు 10 పోస్టులు DGM చూడండి AGM సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితరులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ November 28. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోగలరు. చూడండి ఇది కూడా మనకు 15th రోజే పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా ఎడ్యుకేషనల్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే మేమైతే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.